ఈ వీడియోలో అగ్ని పరీక్ష ఫైనల్ రౌండ్కి ఇప్పటివరకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ పేర్లు ఏంటి విత్ ఫొటోస్ ఇక్కడ వేస్తాను. అలాగే ఈరోజు షూటింగ్లో ఏం జరిగింది, ఎలాంటి టాస్క్లు పెట్టారు, ఎలాంటి టాస్క్లు పెట్టి కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేశారు, అలాగే కొంతమంది కంటెస్టెంట్స్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేశారంట. సో వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ చేశారు, అలాగే అప్పుడే లవ్ ట్రాక్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయంట. సో షూటింగ్ అప్డేట్స్ చెప్పాలంటే మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరికైతే ఈ అప్డేట్స్ మీద ఇంట్రెస్ట్ లేదో దయచేసి ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయండి. అంటే మీరు డైరెక్ట్గా ఎపిసోడ్లో చూద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి. లేదు అంటే నేను చెప్పేవి మోస్ట్లీ సోషల్ మీడియాలో వచ్చినట్టే ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా ఉంటాయి అంతే. లేదు చూస్తాం మాకు అప్డేట్స్ ఓకే అనుకున్న వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేయండి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. టైం 5:30 అవుతుంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు అంటే 3ంటికి అయిపోయింది షూటింగ్, 2ంటికి అయిపోయింది అని చెప్పి చూస్తుంటే వాళ్ళ షూటింగ్ 4ంటికి అయింది. నేను మన బిగ్ బాస్ ఆన్ వీల్స్ అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది, మనోడు యూఎస్లో ఉంటాడు. మనోడు 3ంటి నుంచి ఇద్దరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం, ఒకరికొకరు కంపెనీ ఇచ్చుకొని ఏంది ఇంకా రాలేదు అని చెప్పి మనోడు యూఎస్ ముచ్చట్లు, నేనేమో మన తెలంగాణ ఆంధ్ర ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. తీరా చూస్తే వాళ్ళు 4ంటికి వచ్చారు. సో మా ఎఫర్ట్స్ని కొద్దిగా గుర్తించి దయచేసి ఈ వీడియో లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోడి బిగ్ బాస్ ఆన్ వీల్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. పిన్ టు పిన్ మనం అంటే నేను చెప్పలేని కొన్ని అప్డేట్స్, నేను చెప్పకూడని కొన్ని అప్డేట్స్ కూడా మనోడు పెడతా ఉంటాడు. సో ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ ఆన్ వీల్స్ అని పేజ్ ఉంటుంది, ఫాలో అవ్వండి. సరే, మ్యాటర్ ఏంట్రా అంటే ఇంతకు ఎంతమంది ఈ సీజన్ టాప్ 15 టాప్ 20 అంటే ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. సో అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారంట ఈ సీజన్ కూడా లాస్ట్ సీజన్ లాగే టాప్ 15 కంటెస్టెంట్స్ ఉంటారు. సో అగైన్ హౌస్లోకి సిమిలర్గా 6, 7, 8 ఈ 3 నెంబర్లలో ఒక అదే 6 కానీ ఇనిషియల్గా 6, తర్వాత 2 వైల్డ్ కార్డ్స్, లేదంటే 7 ఒక వైల్డ్ కార్డు, లేదంటే రీఎంట్రీ అట్లా ఉంటుంది. బట్ టాప్ 15 అనేది కన్ఫర్మ్ చేశారు. సో ఈరోజు అసలు ఎంతమంది మినిమం ఒక గ్రీన్ వచ్చింది, ఎంతమంది 2 గ్రీన్లు వచ్చినాయి, ఎంతమంది 3 గ్రీన్లు వచ్చినాయి అంటే 3 గ్రీన్లలో 3 సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ఎవర్రా అంటే ఇక్కడ మీకు వేస్తాను. అసలు మొత్తం ఓవరాల్గా ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, 7 సెలెక్ట్ అయ్యారు. ఆ 7 ఫొటోస్ ఇక్కడ వేస్తాను. ఆ 7 ఎవరంటే ఫస్ట్ రాజ్కుమార్ గారు. సో ఈవిడికి ఇన్స్టాగ్రామ్లో అరౌండ్ 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఈవిడ స్టోరీ, ఈవిడ బ్యాక్గ్రౌండ్, ఈవిడ ఎలా సెలెక్ట్ అయింది ఏంటి అన్నది మనం ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మనం అప్పుడే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరీ అంత పిన్ టు పిన్ చెప్పేస్తే మీరు ఇంక ఎపిసోడ్ కూడా చూడలేరు. సెకండ్ వచ్చేప్పటికి మిత్రేష్, తనకి 87,000 ఫాలోవర్స్ ఉన్నారు. తిను కొంచెం జిమ్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. సో తను. థర్డ్ వచ్చేప్పటికి ఆర్జే చరణ్. తిన ప్రొఫైల్ ఏంటి కొత్తగా ఉంది, మరి పాత ప్రొఫైల్ ప్రైవేట్ ప్రొఫైల్ ఏమో ఆర్జే అనుకుంటున్నాం. మరి ఆర్జే ఉంది కాబట్టి ఆర్జే అనుకుంటున్నాను. ఆర్జే చరణ్ వీళ్ళ ముగ్గురికి మాత్రమే 3 జడ్జెస్ గ్రీన్ ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా టాప్ 15లో కూర్చోబెట్టారు. అంటే మనకి ఇంకా ఎంతమంది కావాలి, 12 మెంబర్స్ కావాలి. ఆ 12 మెంబర్స్ కోసమే వేట అనేది ఈరోజు సాగింది. ఆ 12 మెంబర్స్లో ఎంతమంది ఫైనల్ అయ్యారంటే ఇంకొక 4 ఫైనల్ అయ్యారు ఈరోజు. వాళ్ళు ఎవరు అంటే శాలిని పటేల్. తిను ఆస్ట్రేలియాలో ఉంటారనుకుంటా. 2,589 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ కాదు. సో 2,589 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నెక్స్ట్ 5th సృష్టి వ్యాకర్ని, 68,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. తిను మోడల్. సో ఫొటోస్ అన్నీ చూస్తుంటే కొంచెం మైండ్ బ్లోయింగ్, అందంగా ఉన్నారు. సో సృష్టి వ్యాకర్ని తిను. నెక్స్ట్ 6th వచ్చేపాటికి రామకృష్ణ కొయ్య. తినకి 24,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నవరసాల మామ అని చెప్పి తిన ఇన్స్టాగ్రామ్ పేజ్, యాక్టర్. సో 24,000 మంది ఫాలోవర్స్ మాత్రం ఉన్నారు. నెక్స్ట్ బాగి తుల్లూరి, 6,700 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రొఫైల్ చూశాను, అందులో స్ట్రాంగ్ అని చెప్పి పెట్టారు, పెద్దగా ఏం డీటెయిల్స్ లేవు, కానీ మ్యారీడ్ అని తెలిసింది. సో తిని మ్యారీడ్. సో ఈ 7 మాత్రమే ఇప్పటివరకు ఉన్నారు. ఈ 7లో నాకు తెలిసి 2 మ్యారీడ్, బాగి తుల్లూరి గారు, రాజ్కుమార్ గారు మ్యారీడ్. మిగతా వాళ్ళందరూ నాకు తెలిసి యంగ్స్టర్స్ అనుకుంటా. అందులోనూ ఒక రాజ్కుమార్ గారికి అరౌండ్ 1,05,000 ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ బిలోనే. కొంతమందికి అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఈ మధ్య వచ్చింది, 6,000, 7,000 మంది ఉన్నారు, 60,000, 70,000. సో వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని మనం అనలేం. ఒక్క రాజ్కుమార్ గారు ఇన్స్టాగ్రామ్లో కొంచెం కంటెంట్ చేశారు కాబట్టి వాళ్ళు అనొచ్చు, కానీ మిగతా వాళ్ళని మనం అనలేం. సరేనా? సో ఈ 7 మీరు ఫోటోలతో సహా చూస్తారు. ఇప్పుడు ఈ 7లో 3 డైరెక్ట్గా అయిపోయారని చెప్పగా మిగతా 4 ఎలా అయ్యారు, ఎలాంటి రౌండ్స్ ఎదుర్కొన్నారన్న చెప్దాం. అయితే ఏం జరిగిందంటే మొత్తం 28 మంది అంతే, 28-30 మంది మొత్తం. అంటే సింగిల్ గ్రీను, డబల్ గ్రీను, ఇలా 13, 8, 21 సరే. సో మొత్తం 28 నుంచి 30 మంది. అయితే వీళ్ళని 28-30 మందిలో ఏం చేశారు అంటే కొంతమందిని డైరెక్ట్గా స్టేజ్ మీదకి పిలిచి, అంటే 28 మంది 30 మంది నుంచోబెట్టారు, 28 మంది అనుకుంటా నుంచోబెట్టారు. నుంచోబెట్టిన తర్వాత ఏం చేశారంటే కొన్ని పేర్లు పిలిచారంట, ఒక 8 మంది పేర్లు పిలిచారంట. ఆ 8 మంది ఎవరు అంటే గౌరీ గారికి 1 గ్రీన్, నెక్స్ట్ సక్షిత తనకి 1 గ్రీన్ ఇచ్చారు, సీమన్ తనకి 2 గ్రీన్స్ ఉన్నాయి, గౌతమ్ 1 గ్రీన్, ఐశ్వర్య 2 గ్రీన్స్, అభిజ్ఞ 2 గ్రీన్స్, రమ్య 1 గ్రీన్, శ్రీరామ్ 1 గ్రీన్. ఈ 8 మందిని ఒక అడుగు ముందుకు రమ్మన్నారంట. ఈ 28-30 మంది నుంచోబెట్టి ఈ 8 మందిని ఒక అడుగు ముందుకు రమ్మన్నారంట. వీళ్ళు ఒక అడుగు ముందుకెళ్ళిన తర్వాత శ్రీముఖ్ గారు ఏం చెప్పారంటే, మేము కొంచెం మా జడ్జెస్ మేము అందరం కలిసి జుట్లు బిక్కున్నాం, తలబాదుకొని మేము ఒక డెసిషన్కి వచ్చాం. ఏంట్రా డెసిషన్ ఏంటి అంటే, మీ 8 మంది కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము సానబెట్టి కత్తులు నూరితే వాళ్ళు యుద్ధానికి సిద్ధం కాగలరు, కానీ మీలో ఇంకా ఆ పరిణితి లేదు.
మీరు ఇంకా యుద్ధానికి సిద్ధమయ్యే అంటే స్థానం పెట్టే స్థితిలో కూడా లేరు, మీరు ఇంకొంచెం ఇంకా గ్రో అవ్వాలి అని చెప్పి సో దానికోసం మేము డెసిషన్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం అంటే మిమ్మల్ని మేము ఎలిమినేట్ చేస్తున్నాం అని చెప్పారంట. ఇది ఫెయిరా అన్ఫెయిరా అంటే ఖచ్చితంగా అన్ఫెయిర్ మావ. 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే 1 గ్రీన్ ఇచ్చారంటే ఒక జడ్జి ఒప్పుకున్నట్టే కదా, 2 గ్రీన్స్ ఇచ్చారంటే 2 జడ్జిలు ఒప్పుకున్నట్టే కదా. ఆ టైంలో ఆడిషన్లో వాళ్ళు ఒప్పుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు మీకు ఇంక డైరెక్ట్గా ఎలిమినేషన్ అంటే ఇప్పుడు ఇది సీజన్ 1లో జరిగినా కూడా అట్లీస్ట్ ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడు సీజన్ 2 ఆల్రెడీ సీజన్ 1లో ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళకి ఒక హోప్ అంటే ఒక గ్రీన్ వచ్చిందంటే మనం ఇంకా రేస్లో ఉన్నాము అని ఒక హోప్తో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా పిలిచి డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడం అన్నది నాకైతే ఏమాత్రం కరెక్ట్ అనిపించలే. ఒక గ్రీన్ 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒక జడ్జికి నచ్చినట్టే కదా. ఇప్పుడు ముగ్గురే నచ్చాలంటే అవ్వదు కదా. అండ్ దట్టు వీళ్ళే ఎందుకు, మిగతా వాళ్ళు ఎందుకు కాదు, ఒకవేళ వీళ్ళే కాదు అనుకున్నప్పుడు అక్కడే మీరు డెసిషన్ తీసుకుని వాళ్ళని అప్పుడే రిజెక్ట్ చేసి ఉంటే అప్పుడే అయిపోయేది కదా. వాళ్ళని తీసుకొచ్చి 2 రోజులు పిప్పి చేసి చాలా అంటే ఇప్పుడు ఆ పొజిషన్లో మనం అంటే చాలా బాధ వేస్తుంది. వాళ్ళందరూ బయటకు వచ్చి బాధపడుతున్నారు మేము పిచ్చోళ్ళమా అని చెప్పి. ఎందుకు అలా చేయటం? మీకు టైం కన్స్టెంట్ ఉండి మీకు టైం సరిపోవట్లేదు, మనం ఆగస్ట్ 15 నుంచి అనౌన్స్ చేసేసాము, ఇక్కడ చూస్తేనేమో షూటింగ్ ఏమో అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మీ ప్లానింగ్ మీరు పర్ఫెక్ట్ చేసుకోవాలి కానీ ఎవరిని బాధ పెట్టకూడదు. ఇలాగా మీరు హ్యాటర్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు, తెలుసో లేదో నాకు అర్థం కావట్లేదు. అసలు 70 మందిని మీరు ఆడిషన్కి పిలిచారంటే నాకు అర్థం కాదు. 15 మందిని సెలెక్ట్ చేయడానికి 70 మందిని మీరు ఆడిషన్కి పిలిచారా? లాస్ట్ టైం 45 మందిని పిలిచారు. జడ్జెస్ అయినా సరే వాళ్ళని మనుషులే కదా. ఎంతమందిని ఆడిషన్ చేస్తారు, ఎన్ని చేస్తారు? చేయొచ్చు 100 మందినైనా చేయొచ్చు, ఆ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఎంతమందినైనా చేయొచ్చు. కానీ ఉదయం రాత్రి దాకా అదే పని చేస్తూ ఉంటే వాళ్ళ మైండ్ అయినా సరే ఎలా వెంటనే ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఏం అడుగుతారు, ఏం చూస్తారు, ఏం కన్సిడర్ చేస్తారు నాకు అర్థం కాలేదు. సో 8 మందిని అలా పిలిచి మీరు పరిణతి లేదు అని ఇంకోటి అని చెప్పి మేము డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తున్నామంటే ఎవరికైనా కాలుతుంది. అందులో ఒకటి కాలింది, వాడు అడిగాడంట. ఏమడిగాడు అబ్బాయి అండి, అట్లీస్ట్ ఇంత దూరం వచ్చినందుకు మాకు ఒక టాస్క్ కానీ ఏదైనా ఇచ్చి పర్ఫామ్ చేసి ఉంటే మేము ఆ టాస్క్ మేము పర్ఫామ్ చేసి మేము ఏదో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అందుకని మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నారు అంటే అది కొంచెం సెన్సిబుల్గా ఉంటుంది. కానీ ఏమి చేయకుండా ఇలా పంపించేయటం అనగానే శ్రీముఖ్ గారు కొద్దిగా రూడ్గా మాట్లాడారంట. ఏంటంటే మాకు తెలుసు మేము ఏం చేస్తున్నామో, నీ ఫీలింగ్ ఏంటో చెప్పి వెళ్ళిపో అని అన్నారంట. మరి ఎంత ఆవిడ రూడ్గా అన్నారో మామూలుగా అన్నారో వీళ్ళకి అనిపించిందో నాకు తెలియదు కానీ బట్ అలా పంపించేయటం అన్నది నాకైతే కరెక్ట్ అనిపించలే. మీకేమనిపించింది అన్నది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో ఇందులో 2 గ్రీన్స్ వచ్చిన కూడా ఉన్నారు. అలాగే ఒక 8 మందిని పంపించేశారు. 8 మందిని పంపించేస్తే అందులో ఇంకా 20 మంది మిగిలారు. 20 మంది మిగలటం అంటే అందులో 3 డైరెక్ట్గా అయిపోయిన వాళ్ళు అంతే. సో టాప్ 15 మొత్తం టాప్ 15లో 3 డైరెక్ట్గా అయిపోయారు. ఇంకా 12 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 12 ప్లేసెస్కి ఇక పోటీ జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోటీ పడాలి. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు 13 మంది నేను చెప్పిన 4 ఉన్నారు కదా, ఆ 4 డిఫరెంట్ టాస్క్లో గెలిచారు. ఆ 4 తర్వాత ఇంకొక 11 మంది మిగిలారు. అందులో నుంచి 8 మంది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సరే వీళ్ళు ఎలా సెలెక్ట్ అయ్యారు? ఈ 4 నేను చెప్పిన పేర్లలో 3 డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యారు అన్నాను. ఆ 4 ఎలా సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళకి పెట్టిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ వచ్చేపాటికి ఒక 2 పెట్టారు. ఎవరంటే శాలిని పటేల్ ఎవరినో సెలెక్ట్ చేసుకుంటే లేదు మేమే సెలెక్ట్ చేస్తామని అమర్ మసూద్ అని చెప్పి తను సెలెక్ట్ చేశారంట. ఇదేంటి అంటే ఒక ఏదో ఉంది, ఒక గ్లాస్ దాంట్లాగా అందులో మనం ఉండాలో ఏదో పైనుంచి రోటెన్ మీట్, అది పాడైపోయిన మీటు, వెజిటేబుల్స్ అవన్నీ పడతా ఉంటాయి. వాటన్నిటిని మనం బేర్ చేస్తా అక్కడ పొటాటోస్ ఏవో ఉంటే వాటిని స్మాష్ చేయాలంట. స్మాష్ చేసిన తర్వాత అక్కడ ఏవో కీస్ ఉంటాయి, అది డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి, దాంతో లాక్ ఓపెన్ చేయాలంట. లాక్ ఓపెన్ చేస్తే లోపల జ్యూస్ ఉంటుంది, అది తాగాలి. సో ఇటొకరు కూర్చొని ఆడతారు. సో ఎవరైతే ఫాస్ట్గా టాస్క్ ఫినిష్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. సో శాలిని పటేల్ గారు కొంచెం టాస్క్ బాగా వెంటనే ఫినిష్ చేశారు. సో ఇమీడియట్గా ఆవిడ క్వాలిఫై అయిపోయారు. సో టాప్ 15లోకి ఆవిడ ఎంటర్ అయ్యారు. ఇది ఒక టాస్క్. రెండో టాస్క్ వచ్చేపాటికి ఏంటంటే బ్రేకప్ స్టోరీ చెప్పాలి. అలా బ్రేకప్ స్టోరీ చెప్తా ఉంటే అందులోంచి ఒక 4 సెలెక్ట్ చేశారంట. ఆ 4 ఏం చేయాలి, అక్కడ ఒక మధ్యలో బెల్ పెట్టారు. బెల్ పెట్టి ఆ 4 వీళ్ళు చెప్పినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ బెల్ పట్టుకోవాలి. ఎవరైతే ఫస్ట్ బెల్ పట్టుకుంటారో వాళ్ళకి టాస్క్ ఏంటంటే వాళ్ళ ఎక్స్కి కాల్ చేయాలి. ఎక్స్కి కాల్ చేసి 2 మినిట్స్ మాట్లాడాలంట. వాళ్ళు ఫోన్ పెట్టకుండా పెడితే మీది అవుతుంది అని చెప్పి ఫస్ట్ ఎవరు పట్టుకున్నారంటే రోహిత్ అని చెప్పి తను పట్టుకున్నాడంట. పట్టుకోగానే తను వాళ్ళ ఎక్స్కి కాల్ చేసాడు, రింగ్ అయింది, తను ఎత్తలా. ఇది చూడండి ఎంత దరిద్రం. ఎత్తుంటే మనోడు 2 నిమిషాలు మాట్లాడంటే డైరెక్ట్ వెళ్ళిపోయాడు. దరిద్రం ఎత్తలా. మళ్ళీ మళ్ళీ పెడితే దీపక్ సేనాపతి అని చెప్పి తను లిఫ్ట్ చేశాడంట ఈసారి బెల్లుది. సో తన చేస్తే తనకాలు వాళ్ళ ఎక్స్ లిఫ్ట్ చేయాలి. ఎక్స్ లిఫ్ట్ చేయాలంటే కొంచెం కష్టమే, చెప్పలేం. అబ్బాయిలు చేస్తే మాత్రం అమ్మాయిలు ఖచ్చితంగా లిఫ్ట్ చేయరు. అగ్రీ చేస్తారా? అదే అమ్మాయిలు ఫోన్ చేస్తే, మన ఎక్స్ మనకు ఫోన్ చేస్తే మనం మ్యాక్సిమం అంటే వాళ్ళు పెళ్లి కాకుండా ఉంటే లిఫ్ట్ చేస్తారేమో, వాళ్ళు పెళ్ళి అయ్యి మరి వాళ్ళ వైఫ్ అందరూ పక్కన ఉంటే కొంచెం కష్టమే అది కూడా. బట్ వాళ్ళు ఇంకా యంగ్గా ఉండి ఇంకా పెళ్లి కాని స్థితిలో ఉంటే కనుక అమ్మాయి చేస్తే అబ్బాయిలు మ్యాక్సిమం ఎత్తుతారు.
అబ్బాయిలు చేస్తే అమ్మాయిలు మాత్రం చచ్చిన ఎత్తారు నాకు తెలిసి, అయిపోయిన తతంగా అయిపోయినట్టు ఉంటుంది. సరే, మూడో వాళ్ళు గాయత్రి, ఈ నేమ్ కొంచెం నాకు కన్ఫ్యూజన్, గాయత్రి అని చెప్పి తను చేశారు, తనకు కూడా ఎత్తలేదు. లాస్ట్కి సృష్టి వ్యాకరణి తను చేశారు, తను ఎక్స్ చేస్తే తను ఎక్స్ ఎత్తాడంట. ఎత్తితే ఏంటి అని చెప్తే పక్క నుంచి శ్రీముఖ్ గారు కొన్ని అందించారంట. నేను మర్చిపోలేకపోతున్నానో, లేదంటే మళ్ళీ మనం నాదే మిస్టేక్, కమ్యూనికేషన్ గ్యాప్, ఐ లవ్ యూ, అది ఇది అని చెప్పి ఆవిడ అందిస్తా ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్నారంట. మనోడు నాకు తెలిసింది నిజమైతే కనుక మనోడు మగజాత ఆనిముత్యం బా, అలా ఉండాలి. ఏం చేశాడంటే అయిపోయింది పంచాయతీ, అయిపోయింది అంతా అయిపోయింది, మళ్ళీ పంచాయతీ అని చెప్పి ఫోన్ పెట్టేశాడంట. ఫోన్ పెట్టేయడం ఒక టెస్ట్ అయితే 2 minutes అవ్వాలా, 1 minute 30 seconds అయింది. మళ్ళీ చేయమన్నారంట. మళ్ళీ చేస్తే మనకి ఎత్తలే, 2-3 సార్లు చెప్తే మనకి ఎత్తలేదంట. ఇక సాటిస్ఫాక్షన్, ఈగో, అలా నేను కూడా చేశాను కాబట్టి కొంచెం అది బాగుంటుంది. అదొక సాటిస్ఫాక్షన్. మన ఎక్స్ మనం అప్పుడు బ్రేకప్ అయ్యేటప్పుడేమో మనం అడుక్కుంటాం, తర్వాత వాళ్ళు కాల్ చేసేటప్పుడు మనం ఎత్తకపోయినా ఎత్తి కొంచెం షో ఆఫ్ చేసినా అదో ఫీల్ మావా కదా. సో మొత్తానికి సృష్టి వ్యాకరణ్ గారు అలా సెలెక్ట్ అయ్యారు. ఆవిడ రెండో పర్సన్. నెక్స్ట్ ఏం జరిగింది, థర్డ్ టాస్క్ అంటే టాటూ టాస్క్. తెలిసింది, అరే నేను ఎన్ని చెప్పాను కదా, ఈ ఫోన్లు చేయిస్తారు, నాన్నకో ఎక్స్రే ఫోన్లు చేస్తారు, టాటూలు పెట్టిస్తారు, ముక్కుపొడుగు కొట్టిస్తారు, ఫుడ్ తినమంటారు, ఏముంటాయి మ్యాక్స్. కొంచెం మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నుండి గెలుచుకోవాలి, కొంచెం ఫిజికల్గా కొంచెం ఫాస్ట్గా మూవ్ అయితే చేయొచ్చు. టాటూ టాస్క్ ఏంటి, ఆల్మోస్ట్ ఒక 6 తప్పితే అందరూ ఎత్తారంట. అక్కడ ఉన్న అందరూ ఎత్తితే ఏం వేసుకోవాలి అంటే తూనా బతుకు, లేదంటే ఐఆమ్ లూజర్ అని వేసుకోవాలంట. ఆల్రెడీ అమ్మాయిలు గెలిచారు కాబట్టి 2 సార్లు, సో అమ్మాయిలు అందరూ వద్దు, మరి అమ్మాయిలు ఐఆమ్ లూజర్ అని, ఇలాంటి తూనా బతుకు అని చెప్పి వేసుకుంటే బాగోదు కదా. సో ఓన్లీ అబ్బాయిలకంటే ఒక 3 అబ్బాయిలు మిగిలారంట. ఎవరంటే నవరసాల మావ రామకృష్ణ అని చెప్పి తను, హేమంత్, నెక్స్ట్ వెంకట్, వీళ్ళు 3 మిగిలితే వీళ్ళు 3కి బెల్లి పెట్టారంట. బెల్లి పెడితే మన వెళ్ళి పరిగెత్తుకొని పట్టుకుంటే ఫస్ట్ నవరసాల మొమ్మ పట్టుకుంటే ఏమో కెమెరా ఏదో రన్నింగ్లో లేదని చెప్పి, రోలింగ్లో లేదని చెప్పి మళ్ళీ పెట్టారంట. మళ్ళీ మనోడే పట్టుకున్నాడు, లేదంటే అక్కడ ఎంత పెద్ద అన్యాయం ఏదో గొడవ కూడా అయ్యేదంట. బట్ అవన్నీ చూపిస్తారో తెలియదు కానీ అది. ఇక్కడ కొన్ని ట్విస్టులు ఉన్నాయి వెంకట్తో, అవన్నీ మీరు తెర మీద చూడండి, బాగుంటుంది. ఇక్కడ చూస్తే బాగోదు కానీ నేను చెప్తే. సో మొత్తానికి మనోడు పట్టుకుంటే వేయించుకున్నాడంట. సో ఏమైనా వేయించుకున్నాడంటే తూనా బతుకు అని చెప్పి రైట్ సైడ్ హ్యాండ్కి తూనా బతుకు అని చెప్పి పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. సో బిగ్ బాస్ లోగో కాదు, ఐ లవ్ బిగ్ బాస్ కాదు, ఇంకోటి కాదు, తూనా బతుకు అని వేయించుకున్నాడు. చూడండి, బిగ్ బాస్ ఆపర్చునిటీ కోసం వేయించుకున్నాడు. అలాగా నవరసాల మామ క్వాలిఫై అయ్యాడు. మా వాళ్ళు అప్పుడే మోటర్ వేసాడు, అలా క్వాలిఫై అయ్యాడు. సో క్వాలిఫై అయినా ఎన్నో వ్యక్తి, 6వ వ్యక్తి తను. నెక్స్ట్ టాస్క్ 4 వచ్చేప్పటికి హెయిర్ కట్. ఇది ఓన్లీ గర్ల్స్కి పెట్టారు. ఏదో అంటారు కదా బాబు హెయిర్ కట్, మనం తెలుగులో మాట్లాడుకుంటే డెబ్బ కటింగ్, అంతేనా. సో డెబ్బ కటింగ్ లాంటి కటింగ్ అయితే ఇక్కడ అందరు గర్ల్స్ ఉంచున్నారంట. మేము చేర్చుకుంటాం అని చెప్తే నవదీప్ ఏమో అపూర్వ అనే మోడల్ ఉన్నారు, మిస్ అపూర్వ అని చెప్పి తను నుంచున్నారంట. అంటే యాక్చువల్ మోడల్స్ చేయించుకోరు కదా నుంచున్నారు. నవదీప్ భయపెట్టాడంట, నేను చేస్తాను ఎట్ట చేస్తాను నాకే తెలియదు, లేపడేస్తా అని చెప్పి కొంచెం భయపెట్టేవాడికి అపూర్వ కూర్చుండిపోయారంట. పక్కన వాళ్ళందరూ ఏముందిలే ఏం కాదు, అమ్మాయిలు కదా, అమ్మాయిలు అంటే అంత హ్యాండిల్ విత్ కేర్ చేస్తారు కానీ ఇష్టం చేయరు కదా. అనగానే మళ్ళీ నుంచిందంటే ఒప్పుకోలేదంట, కూర్చో అయిపోయింది అయ్యి అని చెప్పి. సో ఏం చేశారంటే సర్కిల్ ఏదో గీసి మళ్ళీ గంట పెట్టి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే తను బాగి తుల్లూరి అనే ఆవిడ పట్టుకున్నారు. తిను మ్యారీడ్. సో తను పట్టుకుంటే తనకి నవదీప్ చేయలేదు కానీ ఒక హెయిర్ స్టైల్స్ చేశాడు కానీ ఆల్మోస్ట్ డిప్ప కటింగ్ కొట్టేశాడంట. మరి ఇప్పుడు ఎలా ఉంటారు ఏంటో అని మనం చూడాలి తెర మీద. బట్ ఇది కొంచెం పెద్ద సాక్రిఫైజ్. అంటే మరి ఇక్కడ దాకా అయితే ఓకే కానీ ఇప్పుడు టాస్క్ లెవెల్ పెరుగుతున్నాయి. నాకెందుకో ఫస్ట్లో మనకి ఎక్కడ దాకా ఉండేది, ఇక్కడ దాకా అన్నట్టు ఉండేది, తర్వాత ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు బాబు కటింగ్ ఇక్కడ దాకా వచ్చింది, నెక్స్ట్ బేబీ కటింగ్, దాని తర్వాత ఇంక గుండె, అమ్మాయిలు కూడా గుడేస్తారు నాకు తెలిసి వీళ్ళు ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోతారు. చూడ ఏమైతే ఏంటో. సో బాగి తుల్లీర్ గారు ఆ విధంగా తను కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఇలాగా 7 మంది సెలెక్ట్ అయ్యారు. దీని తర్వాత ఇక్కడతో అయిపోయిందిరా మ్యాటర్ అంటే అవలా. నెక్స్ట్ ఏం జరిగిందిరా అంటే ఇంకో టాస్క్ పెట్టారు. అదేంటి, మీ ఫేట్ని డిసైడ్ చేసే టాస్క్ అని చెప్పి, మీ ఫేట్ మీ చేతుల్లోనే. ఇందులో ఏం చేశారంటే 4 స్లిప్లు పెట్టారంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది మాత్రం నాకు ఎంటైర్ థింగ్లో ఇదే ఇంట్రెస్టింగ్ అనిపించింది. 2 చిట్స్ మీద ఎగ్జిట్ అని రాసి ఉంటుంది, 2 చిట్స్ మీద టాప్ 15 అని రాసి ఉంటుంది. 2 వ్యక్తులు రావాలి, 2 వచ్చి తీయాలి. ఒకరికి ఎగ్జిట్, ఒకరికి టాప్ 15 వచ్చింది అనుకోండి, ఆ టాప్ 15 వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోతారు, ఎగ్జిట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పటి వరకు ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలా, వాళ్ళు ఇంకా బరిలోనే ఉన్నారు. వాళ్ళకి ఇంకో టాస్క్ వచ్చి వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే వాళ్ళు ఆడతారు. మీకు అర్థమైంది కదా. ఇందాక ఫోను ఎక్స్కి చేసినప్పుడు ఫస్ట్ 3 అవ్వాలా అని చెప్పి వాళ్ళు 3 ఎలిమినేట్ అయినట్టు కాదు, వాళ్ళు ఇంకా ఉన్నారు. ఫస్ట్ 8 మంది పంపించేసి ఇస్తారు, వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ ఇంకా ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 20 పీపుల్ ఉన్నారు ఇంకా అక్కడే. అయితే 2కి ఎగ్జిట్ వచ్చిందనుకోండి, 2కి ఒక టాస్క్ జరిగిద్ది. 2లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. 2కి టాప్ 15 వచ్చిందనుకోండి, 2 మళ్ళీ టాస్క్ ఆడతారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు టాప్ 15కి వెళ్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. సో తీశారంటే ఇది ఎవరు ఆడారా అంటే హేమంత్ అండ్ వెంకట్ వీళ్ళిద్దరు ఆడారు. వీళ్ళ దరిద్రానికి వీళ్ళిద్దరికి ఎగ్జిట్ వచ్చింది. సో ఫేస్ ఆఫ్ జరిగింది, టాస్క్ అయింది.
సో ఎవరు గెలిచారా అంటే హేమంత్ గెలిచాడు. ఒక బురద పిట్, ఆ బురద లాంటిది పెట్టి అందులో డిఫరెంట్ కలర్ కార్డ్స్ పెట్టారు. గ్రీన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు, మేము పక్కన వెళ్ళిపోతారు. సో హేమంత్కి వచ్చింది, వెంకట్కి రాలేదు. సో వెంకట్ని ఇమీడియట్గా ఎలిమినేట్ చేస్తారు. ఈ వెంకట్ దగ్గర కొంచెం ఏదో ఇష్యూ అయిందని చెప్తున్నారు. సో అది మనం టీవీలో చూద్దాం ఏంటన్నది. సో ఇప్పుడు మరి మనోడు టాప్ 50 వెళ్ళిపోయాడు అంటే ఎలా సర్వైవల్లో ఉన్నాడు, ఎందుకంటే ఎగ్జిట్ వచ్చింది. టాప్ 15 వచ్చింటే అయిపోయాడు. సో ఇంకా సర్వైవల్ ఫేజ్లోనే ఉన్నాడు. సో ఇలా వీళ్ళు ఉన్నారు. ఇలాగా ఎంతమంది ఉన్నారు మొత్తం అంటే 13 మంది మిగిలారు మొత్తం. ఆ 13 మందికి ఎన్ని ప్లేస్లు ఉన్నాయి అంటే 8 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి. అంటే 7 అయిపోయారు కాబట్టి 8 మంది. ఆ 13 మంది ఎవరు నేను చెప్తాను చూడండి. ఆ 13 మంది ఎవరో లిస్ట్ చెప్తాను. ఆ 13 మందికి 8 ప్లేస్లు ఉన్నాయి. అంటే 5 ఎలిమినేట్ అయిపోతారు. 5 ఎలిమినేట్ అయిపోతే ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు అనమాట. వీళ్ళు 8, ఇందాక నేను చెప్పిన వాళ్ళు 7, 15 ఇంకా క్లోజ్. ఆ 13 మంది ఎవరంటే ఫూటా, జపాన్. సో ఫూటా వచ్చాడు. సో మనం మాట్లాడుకున్నాం, ఫూటా వచ్చాడు. కానీ ఇక్కడ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే క్లియర్ కట్గా అగ్నిపర్ష్కి ఇండియన్ అయి ఉండాలని చెప్పారు. తీరా చూస్తే మరి ఫూటాని ఎట్ట తెచ్చారో తెలియదు. ఫూటా పాపం జెట్లాగా మరి ఏంటో కానీ కొంచెం అంత యాక్టివ్ కనిపించలేదంట. మ్యాక్సిమం తినుంటాడు. సో తిన ప్లేస్ అయితే కన్ఫర్మ్ అగ్నిపర్ష్లో ఒకటి పోయినట్టే. దాని తర్వాత రోహిత్, అమన్ మసూద్, హేమంత్. రోహిత్ టాస్క్ ఆడాడు, అమన్ మసూద్ టాస్క్ ఆడాడు, హేమంత్ టాస్క్ ఆడాడు, దీపక్ సేనాపతి కూడా టాస్క్ ఆడాడు, మిస్ అపూర్వ ఇంకా టాస్క్ ఆడలేదు, యాంకర్ ప్రియా ఇంకా టాస్క్ ఆడలేదు, సింగర్ ఝాన్సీ ఇంకా టాస్క్ ఆడలేదు, లైఫ్ ఆఫ్ సుమా ఇంకా టాస్క్ ఆడలేదు, లయ టాస్క్ ఆడలేదు, రుచిత టాస్క్ ఆడలేదు, జ్యోత్స్నారెడ్డి టాస్క్ ఆడలేదు, గాయత్రి టాస్క్ ఆడారు. సో ఈ 13 మంది ఉన్నారు. ఈ 13 మందిలో నుంచి రేపు మళ్ళీ షూటింగ్కి రమ్మన్నారు. అంటే ఈరోజే, రేపు అంటే ఈరోజే అయిపోయింది, వచ్చారా బాబు తెల్లారిపోయింది. ఈరోజు మళ్ళీ షూటింగ్ రమ్మన్నారు. ఈరోజు వెళ్తే వీళ్ళది ఫినిష్ అయిపోతుంది. సో ఈరోజు మనకి టాప్ 15 ఎగ్జాక్ట్గా ఎవరు అన్నది తెలిసిపోతుంది. ఇంక రేపటి నుంచి మనం మామూలుగా చెప్పుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇది సంగతి. సో ఇంకొకటి మిగిలింది ఏంటిది, సో లవ్ ట్రాక్స్. అప్పుడే మన వాళ్ళు మిస్ అపూర్వ ప్లస్ మసూద్ వీళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో ఏదో రింగ్ సరి చేయని ఏదైనా కొంచెం షూట్ చేసి ఏదో అడౌట్ చేసి ఏదో ట్రాక్ పులిగారు కలిపేలాగా ఏదో ప్లాన్ చేస్తున్నారంట. అగ్నిపర్ష్కి లవ్ ట్రాక్ అవసరం మావ అంటే అసలు అవసరంలా, నిజంగా అవసరంలా. అదే నిజంగా టెలికాస్ట్ చేస్తారా, ఊరికే టైంపాస్ చేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. కానీ టీం ఏం చేస్తున్నారో తెలియదు. మరి ఇద్దరిని పంపించి లోపల ఏదైనా ఇంకా ట్రాక్ ఇక్కడి నుంచి బిల్డ్ చేయాలని ఏదైనా న్యాచురల్గా రావాలి మావ. న్యాచురల్గా వస్తే పీపుల్ విల్ ఎంజాయ్. మనకుండా ఎవరితో మాట్లాడుతుంటే న్యాచురల్ లవ్ స్టోరీలు ఉండాలండి, ఇలా ఆర్టిఫిషియల్గా వాళ్ళకి కెలుక్కొని ఏదో ప్లాన్ చేసుకొని స్క్రిప్ట్ది కాదు అని అంటున్నారు. సో జనాలు తెలిసిపోతుంది స్క్రిప్ట్లు అనేవి కూడా. సో అది సంగతి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కొద్దిగా లైక్ చేస్తే కొంచెం వెళ్తుంది. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కూడా షూట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పెడతా ఎగ్జాక్ట్గా 15 మెంబర్స్ ఎవరు అన్నది మళ్ళీ విత్ ఫొటోస్ ఆల్ 15 మెంబర్స్ పెడతా. ఎలాంటి టాస్కులు జరిగినాయో పెడతాను. తర్వాత రేపు నుంచి డైలీ అప్డేట్స్ చెప్పుకోవచ్చు, షూటింగ్లో ఏం జరిగింది ఏంటని. వద్దంటే వద్దు. సో అది ఓకే. కానీ 15 వరకు పెడదామని అయితే పర్ఫెక్ట్గా డిసైడ్ అయ్యాను. తర్వాత ఆలోచించుకుందాం ఏం చేద్దాం ఏంటి అని చెప్పి. సో అది సంగతి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్కి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో కొట్టండి. టాప్ యూస్ అని ఉంటుంది, ఫాలో కొట్టండి. చాలామంది బ్యాక్గ్రౌండ్ కోసం కూడా అడుగుతున్నారు. సీజన్ 7, సీజన్ 8 మన డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సీజన్ 9 డిఫరెంట్ ఏ సీజన్కి మన సేమ్ బ్యాక్గ్రౌండ్ వాడాల. ఇప్పుడు కూడా అంతే వాడం. ఆ టైం రావాలంతే. మనం ముందే ఆ టైం వచ్చిన తర్వాత అప్పుడు మీరు వచ్చేవాడికి మీరు కొంచెం కొత్తగా చూస్తారు ఏదో ఒకటి వెనకాల. మరి ఇట్లా రొటీన్గా కాకుండా అంటే ఆల్రెడీ ఒక సీజన్ మొత్తం చూసి మీకు కూడా ఏంది ఇది బాగాలేదు అని అనిపిస్తుంది. కాబట్టి మార్చేద్దాం. సరేనా? చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.